కీర్తనలు 31:5 భక్తుడు, దైవజనుడు మరియు రాజైన దావీదు ఇలా అన్నారు: నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా, సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే అని. అలాగే అపోస్తలుడైన స్టెఫను కూడా ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. మరియు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కూడా గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. ఈ ప్రపంచానికి అనుగుణంగా మారడం మరియు మలుచుకోవడం చాలా సులభం. ప్రతిరోజు వినోదభరితమైన కేంద్రాలు చుట్టి రావడం ద్వారా మరియు సామాజిక మాధ్యమాల ద్వారా మనం పాపభరితమైన జీవనశైలికి నెట్టివేయబడతాం. అయితే ప్రియులారా, మనం క్రీస్తును అంగీకరించినప్పుడు లేదా విశ్వసించినప్పుడు మన ఆత్మలను ప్రభువుకు సమర్పించుకోవాలని వాక్యం చెబుతుంది. మన జీవితాలను మన చుట్టూ ఉన్న ఈ రంగుల ప్రపంచం యొక్క కోరిక ప్రకారం కాకుండా ఆయన చిత్తానికి అనుగుణంగా నడుచుకునే విధంగా ఉండాలి. ఈ ప్రపంచానికి అనుగుణంగా ఉండటం వల్ల మన జీవితంలో అలజడి మరియు దుఃఖాన్ని అది తీసుకొస్తుంది. మన ఆత్మను ప్రభువుకు అప్పగించడం వల్ల శాంతి మరియు సంతోషం కలుగుతాయి. ప్రియమైన దేవ, మేము ఈ ప్రపంచానికి అనుగుణంగా ఉండకూడదని ఎంచుకున్నాము మరియు మా ఆత్మలను మీకు అప్పగిస్తాము. అనగా శరీరానుసారంగా నడుచుకోక ఈ శరీరం విషయమై చనిపోయి ఆత్మానుసారంగా మీతో కలిసి నూతన సృష్టిగా మార్చబడిన జీవితాన్ని జీవించడానికి నీ చిత్తానికి అనుగుణంగా ఉండాలని మా కోరిక. యేసు నామములో ఆమేన్.